తెలంగాణలో మేధావులు మస్తు మాట్లాడుతారు. భోసడిగేలు కొడుకులారా, బరాబర్ వినాలి మీరు. మార్వాడి గో బ్యాగ్. అరే ఫాల్తు నా కొడుకులారా, మీకు చెప్తా చూడురు ఒకసారి. నాది సూర్యాపేట. నేను హైదరాబాద్కి వచ్చిన. నేను హైదరాబాద్లో వచ్చి పనిచేస్తున్నా. నేను బిగిరిలా పనిచేస్తా. హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళు నెలకు 30,000 20,000 సంపాదిస్తుర్రు. నేను ఎంత సంపాదిస్తున్నా తెలుసారా? నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నా. నేను నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నా. ఎట్లా సంపాదిస్తున్నా తెలుసారా? నేను పొద్దున 5 గంటలకు లేస్తే రాత్రి నాకు ఇంటికి వచ్చేటప్పటికి 11 అవుతుంది. ఎందుకురా? నేను ఘోరంగా కష్టపడుతున్నా. నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, ఈ సమాజానికి నేను పనికొచ్చే, ఈ సమాజానికి నన్ను చూసి ఇంకో నలుగురు నేర్చుకోవాలని చెప్పేసి ఘోరంగా కష్టపడుతున్నందుకోసం నాకు ఎంత వస్తుందో జీతము? ₹1,00,000 జీతం వస్తుంది. కొంతమంది ఇక్కడ లోకల్ ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి బిర్యానీ కావాలి, పబ్బులు కావాలి, పోరీలు కావాలి, లైటింగ్ కొట్టాలి, తిరగాలి, తాగాలి, వాళ్ళకి అన్ని షోకులు ఉన్నాయి. అన్ని షోకులు ఉన్న కొడుకులు 20,000 నుంచి 30,000 సంపాదిస్తుర్రు. నా భార్య, నా పిల్లలు, నా ఈ దేశం మీద ప్రేమతోని నేను ఘోరంగా కష్టపడి నా కొడుకులను ఒక మంచి స్థాయిలో ఉండాలి, వాళ్ళు ఒక మంచి స్కూల్లో చదువుకోవాలని చెప్పేసి నేను ఘోరంగా పిల్లల కోసం, ఫ్యామిలీ కోసం కష్టపడుతున్నారా భోసడిగల కొడుకులారా. అరే వాడంతా సంపాదిస్తుండేంద్రా, నేను అంత సంపాదిస్తున్నా అంటే కారణం ఏంది? అంత ఘోరంగా నేను కష్టపడుతున్నా. మార్వాడి వాళ్ళకు ఒకసారి పోయి చూడుర్రా మీరు భోసడిగుల కొడుకులారా. పోయి చూడుర్రు మా అక్కల వాళ్ళ కొడుకులారా మీరు. వాళ్ళకి ఒకసారి వాళ్ళకి పిల్లలు కూడా షాపులో పనిచేస్తారు, వాళ్ళ కొడుకులు కూడా షాపులో పనిచేస్తారు. మన లేక షోకులు షికార్లు చేయరురా చిల్లర నా కొడుకులారా. సావులకి దానికి దీనికి లంగా లత్కోర్ పనులన్నీ చేయరాళ్ళు. రోహింగ్యా నా కొడుకులు, చిల్లర నా కొడుకులు దేశంలో సొరబడిరు కదా. వీలైతే మార్వాడు 2-3 పిల్లలు కంటారు. ఈ నా కొడుకులు ఒక్కొక్కరు 10 మంది 12 మంది పిల్లలు. కానీ ఇలా ఎవరి మీద వేసిర్రా? ఇలా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ చిల్లర నా కొడుకులారా దేశంలో జొరబడి కదా రోహింగ్యాళ్ళు. వానే తరుముర్రా ముందు. ఇవాళ సమాజ్ కూడా ప్రెస్ క్లబ్లో మీటింగ్లు పెట్టి రోహింగ్యాల మీద. అరే మీరు కష్టపడితే, మీరు వ్యాపారాలు చేస్తే, అరే మన తెలంగాణలో భోసడిగల కొడుకులారా ఒకనికి అన్నా నేను ఇట్లా చేసుకుంటా అని చెప్పేసి ఎవరైనా సాయం అడిగితే ఏ నా కొడుకైనా సాయం చేస్తాడా? 10% సాయం చేస్తాడు. ఓ అమ్మ వీని సాయం చేస్తే వీడు ఎక్కడ బాగుపడతాడో అని చెప్పేసి ఏడిచిన కొడుకులు మన దగ్గర ఎక్కువ మంది. అదే మార్వాడి వాళ్ళు కమిట్మెంట్తో ఉంటారు. ఇలా ఒకరినొకరిని ఆదుకుంటూ ఈ లెవెల్కి వచ్చిర్రు. మనం కూడా మారుదాం రా భోసడిగల కొడుకులారా, మనం కూడా మారివాడల దగ్గర నుంచి నేర్చుకుందాం. నేర్చుకొని వాళ్ళ దాకా వాళ్ళ లెక్క మనం కూడా అభివృద్ధి చెందుదాం. వాళ్ళ మీద ఎడిసి సస్తురేంద్ర స్తుల్లిగాలారా మీరు. గా రోంగ్య నా కొడుకులు ఒక్కొక్కరు 10 మంది 12 మంది పిల్లలను కలిగి ఇలా రాష్ట్రానికి, ఇలా దేశానికి ఆగమాగం చేస్తున్నారు మాకెళ్ళ కొడుకులారా. వాళ్ళ మీద లడాయి చేద్దాం రా. ఈ కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వానికి చెప్తున్నా, ఖబర్దార్ జాగ్రత్త ఉండుర్రి. నేను ఇప్పుడు నా స్టోరీ చెప్పిన అర్థమైంది కదా. చెప్పాలంటే చాలా ఉంది, నేను ఖాళీ షార్ట్ కట్లా చెప్పి వదిలేసిన. గుర్తుపెట్టుకోర్రి. ఈ రోంగ్య నా కొడుకులకి ఈ నుంచి తరిమిదాం. మార్వాడి వాళ్ళ కుటుంబాలు ఎట్లా కష్టపడుతుర్రో, వాళ్ళ పిల్లలు సినిమాలకి షికార్లకి పోకుండా వ్యాపారం ఎట్లా చేయాలి, రూపాయి ఎట్లా కమాయించాలి, మనం ఎట్లా ఎదగాలి, నలుగురిని ఎట్లా సహాయపడాలని చెప్పేసి ఆలోచనతో వాళ్ళు బతుకుతురు కదరా చిల్లర నా కొడుకులారా. మన కుటుంబాలకి, మన వాళ్ళని కూడా మనం అట్లా అలవాటు చేసి మనం కూడా ఏం చేద్దాం, వాళ్ళకి మార్చే ప్రయత్నం చేద్దాం. వీళ్ళని తరిమడం ఎందుకురా మాకెలాల కొడుకులారా? వీళ్ళని తరిమడం ఎందుకురా చిల్లర నా కొడుకులారా? ఇంకా చాలా ఉందరో. నేను కిరాకైతే నేను ఏమనుకుంటుర్రో మళ్ళా. ఖబర్దార్, మనం ఈ లంగా లత్కోర్ పనులు బంద్ చేద్దాం. పిల్లలకు మంచిగా చదివిద్దాం. వ్యాపారం ఎట్లా చేయాలో నేర్పిద్దాం పిల్లలకి. ఆంధ్రోల మీద ఏడిచినాం. మొత్తం తిన్నాడు, మొత్తం తాగినని చెప్పేసి అన్నాం. ఆంధ్రోడు పోయిండు, కేసీఆర్ని తిట్టినాం. కేసీఆర్ పోయిండు, రేవంత్ రెడ్డి వచ్చిండు, రేవంత్ రెడ్డిని తిడుతున్నాం. చిల్లర్ బట్టెవా బుద్ధులు మర్చిపోయి ఫస్ట్గా రోంగ్య నా కొడుకులు దేశానికి ప్రమాదం, వాళ్ళని తరిమే పని చేద్దాం. అక పాకిస్తాన్ నుంచి చొరబడుతున్న నా కొడుకులని గల్లా బట్టి గుద్దమేదాన్ని తరిమే పని చేద్దాం.
అర్థమవుతుందా? ఈ చిల్లర వేషాలు బంద్ చేయరు. చిల్లర నా కొడుకులు తెల్లారు లేస్తే ఒకటే పట్టుకుర్రు. వాడిని ఇప్పుడు మీరు ఉద్యమం బరాబరి చేసిర్రు. ఇదే మనం ఎట్లా డెవలప్ కావాలని చెప్పేసి ఆలోచన చేయరి.